నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఆచరణలో అభ్యుదయం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. గదిలో మంచం మీద ఓ చివరగా కూర్చుని చేతుల్లోకి తీసుకున్న పుస్తకం పూటలో యథాలాపంగా తిరగస్తున్న మురళికి క్షణం ఒక యుగంలాగే అనిపిస్తోంది. అంతలో గదిలో అలికిడై తల తిప్పి చూశాడు. అతిగా అలంకరించుకోకపోయినా మెడలో ఉన్న ఒక్క వరుస బంగారు గొలుసుకు జతగా పచ్చటి పసుపు తాడుతో, శంఖం లాంటి మెడ చుట్టూ కాస్త బిగుతుగా ఉన్న నల్లపూసల దండతో, తలలో పట్టెడు మల్లె చెండుతో భువన మోహనంగా కనిపించింది కళ్యాణి మురళి కళ్ళకి. బిడియంగా మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్న కళ్యాణి 4 అడుగులు వేసి ఇంకా ఆ పైన ముందుకు వెళ్ళటం తన చేత కాదు అన్నట్లు అటు పక్కగా ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడి బయటికి చూడసాగింది. మురళి నవ్వుకుంటూ పుస్తకం టేబుల్ మీద పడేయటం, లేచి తన వైపుకు రావటం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కళ్యాణికి. సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతూ బయట పుచ్చ పువ్వులా పరుచుకున్న వెన్నెలని విరగబూసి ఆ పూల పరిమళంతో వాతావరణాన్ని మత్తెక్కించేస్తున్న నైట్ క్వీన్ పొదని చూస్తూ అలాగే నిలబడిపోయింది. మురళి కళ్యాణి 2 భుజాల మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకుంటూ, ఇవాళ నువ్వు ఇలా కొత్తగా సిగ్గుపడుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా చిలిపిగా అన్నాడు. మెల్లిగా కళ్ళెత్తి చూసింది కళ్యాణి. పెదవి విప్పి ఏమీ మాట్లాడాలనిపించలేదు. అసలు ఏమాత్రం కదిలినా మెదిలినా ఎదురుగా అతని కళ్ళల్లో మెరిసిపోతున్న అలౌకిక తేజస్సు చెదిరిపోతుందేమో అన్నట్లు ఆబగా రెప్ప కూడా వాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇవాళ నా మొహం ఏమైనా కొత్తగా ఉందా? లోకంలో ఉన్న అనురాగాన్ని అంతటినీ రంగరించి తన గొంతులో నింపుకున్నంత మధురంగా ఉన్నాయి అతని మాటలు. అవును, కొత్తగానే ఉంది. ఇవాళ మీలో భగవంతుడు కనిపిస్తున్నాడు నాకు. కళ్యాణి కళ్ళల్లో మాటల్లో ఆరాధన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ అలాగా, ఏది అయితే వరం కోరుకో, అనుగ్రహిస్తాను. పల్చటి నీటి పొరతో మెలమెలా మెరుస్తూ అందంగా అమాయకంగా ఉన్న ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అడిగాడు. మీ అనురాగాన్ని జీవితం అంతా ఇలాగే పంచుకోవాలని, ఇలాగే ఆనందంగా మీ కళ్ళల్లోకి చూస్తూ మీ చేతుల్లోనే ప్రాణాలు విడవాలని. షో ఏమిటది? నువ్వు ఈ ధోరణిలో మరొకసారి మాట్లాడితే నేనేమనుకుంటానో తెలుసా? నీకు నా పట్ల విశ్వాసం లేదని, ఏనాడైనా నిన్ను విడిచి వెళ్ళిపోతానేమోననే భయం నిన్ను వదలటం లేదని. ఆహా కాదు, కంగారు పడింది కళ్యాణి. మిమ్మల్ని మీ మనసును శంకించేంత అన్యాయానికి నేను ఏనాడు ఒడిగట్టలేను. నా ఒక్కదాని కోసం, కేవలం నాకు ఒక గౌరవప్రదమైన పరిస్థితి కల్పించడం కోసం, 10 మంది ఎదుట నేను గర్వంగా తలెత్తుకు తిరిగేలా చేయటం కోసం, అయిన వాళ్ళందరినీ వదులుకొని నా పక్కన నిలబడిన మీ పట్ల నాకెంత గౌరవం ఉందో, అనురాగం ఉందో నేను మాటల్లో చెప్పలేను. ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాంటి అదృష్టం కోసం తప్పించిపోయిన నేను ఇవాళ ఈ స్థితిలో ఉండటం, ఇదంతా వాస్తవంగా జరిగిందా లేదా కేవలం నా భ్రమ కాదు కదా అనిపిస్తోంది ఒక్కోసారి. పిచ్చి కళ్యాణి. మురళి ఆమె తలను గాఢంగా గుండెలు కదుముకున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయకు. ఇది నీ భ్రాంతి కాదు, కల అంతకన్నా కాదు. ఒకవేళ ఇది కలలో చూసిన ఒక అందమైన దృశ్యంలా ఉంది అని నువ్వు అనేటట్లయితే నా సమాధానం ఏమిటో చెప్పనా? ఒక చేత్తో ఆమె గడ్డం పట్టి తలపైకెత్తి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. చెప్పండి. కుతూహలంగా కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది. మన జీవితం అంతా ఇలాగే ఒక బంగారు కలలాగే గడిచిపోతుంది అని. కలలోనూ ఊహల్లోనూ కనిపించేటంత సుందరంగా, మధురంగా, యథార్థంగా జీవితం అంతా సాగిపోతుందా అడిగింది. అక్షరాల అలాగే ఉండకపోవచ్చు కళ్యాణి, కానీ జీవితాలను సుఖప్రదము, శాంతిదాయకం చేసుకోగలగటం కొంతవరకు మన చేతిలోనే ఉంది అన్నాడు. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. ఎన్నో అవరోధాలను, అడ్డంకులను ఎదుర్కొని మనం ఈ పెళ్లి చేసుకున్నాము, ఈ ఇల్లు నిలబెట్టుకున్నాము, మన జీవితం నందనవనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మరి అలాంటప్పుడు ఆ వనంలోని ప్రతి మొక్క ఏపుగా పెరిగి పువ్వులతో వికసించి కలకాలం కళకళలాడుతూ ఉండాలంటే నేను చెయ్యాల్సిందంతా చేస్తాను కళ్యాణి, హామీ ఇస్తున్నట్లే అన్నాడు మురళి. నేను చేస్తాను అని కాదు, మనం చేద్దాము అనండి. మనోజ్ఞంగా నవ్వింది కళ్యాణి.
మీరు చేసే ప్రతి పనిలోనూ మీ నీడలని మీ వెంటే ఉంటాను నేను అంది. కొద్ది క్షణాలు ఆమె మొహంలోకి కళ్ళల్లోకి మృదువుగా చూసి, అసలు నిన్న ఆ వేళ ఆఫీసులో మొట్టమొదటిసారి చూసినప్పుడు నాకేమనిపించిందో చెప్పనా? ఎన్నో యుగాలు ఎన్నో జన్మలు కలిసి ప్రయాణం చేసిన మనం మధ్యలో వీడిపోయి తర్వాత ఎన్నాళ్లకు ఒక దగ్గర హఠాత్తుగా కలుసుకుంటే ఆ మనిషికి ఎలాంటి సంతోషం కలుగుతుందో అలా అనిపించింది అన్నాడు. కబుర్లు చెప్పటం బాగా వచ్చు. అతని షర్టు గుండె నిమురుతూ గోముగా అంది. గొప్పగా కబుర్లు చెప్పటం ఏం కాదిది. నా మనసులో మెదిలిన భావాలను మాటల రూపంలో పైకి వ్యక్తం చేశానంతే. జన్మ జన్మల నుంచి వస్తున్న మన ఈ అనుబంధం ఇంకా ముందు జన్మల్లో కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఆ వాక్యాన్ని పూర్తి చేసింది కళ్యాణి. ఇద్దరూ తృప్తిగా నవ్వుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం మురళి తీరుబడిగా నిద్రకు ఉపక్రమిస్తే కళ్యాణి స్టవ్ అంటించి పలహారాలు తయారు చేసే తతంగంలో పడింది. 4 గంటలకు అతను లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ప్లేట్లలో పంచదార కాజాలు ఉల్లిపాయ పకోడీలు ప్రత్యక్షమయ్యాయి. స్టవ్ మీద మంచినీళ్ల గిన్నె దింపి పాల గిన్నె పెడుతున్న కళ్యాణి ఒకసారి కాస్త పక్కకు తిరిగి, లేచారా, త్వరగా మొహం కడుక్కుని రండి, డికాక్షన్ చల్లారిపోతుంది, మళ్ళీ వేడి చేస్తే రుచి ఉండదు అంది నీళ్లల్లో పొడేస్తూ. ఇవన్నీ ఒక్కదాని కూర్చుని చేసావా? నన్ను లేపకపోయావా? ఏదైనా సాయం చేసేవాణ్ణిగా అన్నాడు. సరి సరి అయిపోయిందిగా, మీరు త్వరగా వస్తారా అంది. చిత్తం నవ్వుకుంటూ బాత్రూం వైపు వెళ్ళాడు. పనులన్నీ అయిపోయాక స్నానాలు చేసి నీట్గా ముస్తాబై కూర్చుని అప్పుడు తీరుబడిగా సాయంకాలం ప్రోగ్రాం గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్దాము, నువ్వే సజెస్ట్ చెయ్యి, నీ మాట శిరసా వహిస్తాను అన్నట్టే చెప్పాడు మురళి. మీ శారదక్కయ్య వాళ్ళ ఇంటికి టకీమని సమాధానం చెప్పింది కళ్యాణి. నీకేం మతిపోలేదు కదా అన్నంత విసుగ్గా చూశాడు మురళి. ఆదివారం సాయంకాలం వెళ్ళకపోతే ఆవిడ అడుగుతారేమో నవ్వు దాచుకుంటూ అంది కళ్యాణి అతని అభిప్రాయం గ్రహించుకుని. ఏమీ అడగదు, ఆవిడకి తెలుసు మనం ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచంలో పడమని, మన ప్రపంచం వేరని. అయితే అయితే లేదు గీతే లేదు, పిక్చర్కి టైం అవుతుంది పదా. ఇంచుమించు కళ్యాణి రెక్క పట్టుకుని లేవదీసినంత పనిచేశాడు. ఈ మాత్రం దానికి నన్ను అడగటం ఎందుకో మూతి ముడుచుకుంది కళ్యాణి. నాకేం తెలుసు నువ్వు ఇలాంటి సలహా ఇస్తావని తల ఉంచుకుని సాక్స్ వేసుకుంటూనే సమాధానం చెప్పాడు. తలుపుకు తాళం పెట్టి ఇద్దరూ గేటు తెరుచుకుని రోడ్డు మీదకు వస్తూ ఉంటే ఎదురింటి గది కిటికీ దగ్గర ఒక మధ్య వయస్కురాలు నిలబడి పరీక్షగా తమనే చూస్తూ ఉండటం ఇద్దరూ గమనించారు. ఆవిడెవరో పాపం కాలక్షేపం కాదిలా ఉంది. అలా కిటికీ వెనకాల నిలబడి రోడ్డు మీద నడిచే వాళ్ళని చూస్తూ పొద్దు పుచ్చుతుందనుకుంటా. మనం ఎప్పుడు వీధిలోకి వచ్చినా ఆవిడ ఇటే చూస్తూ కనిపిస్తుంది అనబోయింది కళ్యాణి. ఇంతలో మురళి దారి వెళ్తున్న ఖాళీ రిక్షాను పిలవటం, సినిమా హాల్కు బేరం చేయటం, ఇద్దరూ అందులో ఎక్కి కూర్చోవటం, ఆ తర్వాత ఆ థియేటర్ గురించి తాము చూడబోయే సినిమా గురించి చెప్పుకోవటంలో ఆ మాట మరుగున పడిపోయింది. రాత్రి సినిమా నుండి తిరిగి వచ్చి రిక్షా దిగుతూ అప్రయత్నంగానే ఎదురింటి వైపు చూసిన మురళికి గదిలో లైట్ వెలుగులో కిటికీ వెనుక ఆవిడ నిలబడటం, కిటికీకి ఉన్న కర్టెన్ కొద్దిగా ఒత్తికించి ఇటే చూస్తూ ఉండటం స్పష్టంగా కనిపించింది. అటు చూడు అన్నట్టు కళ్ళతోనే సంజ్ఞ చేశాడు కళ్యాణి వంక తిరిగి. ఈవిడ ఎంతసేపు ఇలా కిటికీ దగ్గరే ఉందా ఏమిటి? రిక్షా అబ్బికి డబ్బులు ఇచ్చి లోపలికి వస్తున్న అతనితో కాస్త విస్తుపోతున్నట్టే అంది కళ్యాణి. అంతసేపు ఉండుండదులే, మధ్యలో వెళ్ళి వంట చేసుకుని భోజనాలు కూడా చేసేసి ఉంటారు. మనం వచ్చామో లేదోనని మధ్య మధ్య కన్ను ఇటు పడేస్తూ ఉండుంటుంది, అది మనకంట పడింది అన్నాడు మురళి కుర్చీలో కూర్చుని షూ విప్పుకుంటూ. కళ్యాణి మనస్సులోనే ఉలిక్కిపడింది. అంటే ఈవిడికి నా సంగతి తెలిసి నన్నే విడ్డూరంగా చుట్టం లేదు కదా. ఇంకా ఈ వీధి వాళ్ళందరూ నన్ను గురించి వింతగా చెప్పుకుంటూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నన్నే చూస్తూ ఉంటారేమో. ఫోన్లో ఏం చేస్తానో కొత్తల్లో కొన్నాళ్ళు చెప్పుకుంటారు, తర్వాత వాళ్లే మానేస్తారు. అయినా గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్లు నేను ఇలా ఇదవటం ఏమిటి అనుకుంటూ. ఏమిటి బాబు ఆవిడకి అంత ఇంట్రెస్ట్ మనలో అంది అతని సమాధానం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ. ఇంట్రెస్ట్ కాదు కళ్యాణి, అసూయ అనాలి. హాయిగా టింగు రంగా అంటూ మనం రోజు సినిమాకో షుకార్కో వెళ్ళిపోతున్నాము. షూ గోడవారికి తోసేసి లోపలి గదిలోకి దారి తీశాడు. ఇందుకు అసూయ పట్టం ఎందుకు, తను వెళ్ళొచ్చగా, ఎవరొద్దన్నారు? వీధి తలుపు గడియ వేసి అతని వెనకే లోపలికి వెళ్తూ అంది. సరిపోయిందిలే
ఆ ఇంటి సంగతి నువ్వు బొత్తిగా కనిపెట్టినట్లేదు. నేనైనా మొన్న వాళ్ళ అబ్బాయి ఫ్యూజ్ వైర్ ఉందా అంటూ వస్తే ఏవో అడిగాను మాటల ధోరణిలో. ఆవిడకి అరడజన మంది పిల్లలు. అంత సంసారంతా ఈశ్వరం ఎప్పుడూ ఇంటి పనికే అంకితమైపోయే ఇల్లాలకి సరదాగా షికార్లు కొట్టే ఓపిక ఏం మిగులుతుంది? ఒకవేళ అంతో ఇంతో శక్తి ఉన్నా అతనితో కలిసి వెళ్ళాలి అంటే ఆ ఆసక్తి కాస్త చచ్చిపోతుంది. అతన్నోసారి చూశాను. వాళ్ళది బీస్ట్ అండ్ ది బ్యూటీ కాంబినేషన్. అతను నల్లగా లావుగా పొట్టిగా ఉంటాడు. ఎత్తుపళ్ళు, అరంగుళం దళసరి కళ్ళద్దాలు, తెల్లగా పండిపోయిన జుట్టు. ఫోన్లే ఒకరిని చూసి వెక్కిరించడం ఎందుకు మనం? ఆ అనాకరితనం అతనేం కావాలని తెచ్చుకోలేదు. దేవుడు అలా పుట్టించాడు అతన్ని. దైవ నిర్ణయం వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఉంది అంది. అవును, అదే నాకు అనిపిస్తూ ఉంటుంది. తన చేతిలో ఉన్న పనే కదా అందరినీ మనలా చూడముచ్చటైన జంటల్లా పుట్టిస్తే ఏం పోయింది చెప్పు? ఒక్కోసారి ఆ దేవుడికి కూడా బొత్తిగా చొప్పున తన పుట్టుకొస్తుందేమో. అందాల బొమ్మ లాంటి అమ్మాయికి అడవి మనిషి లాంటి అబ్బాయిని, మన్మధుడు లాంటి అబ్బాయికి ఒత్త కురూపుని అంటగడుతూ ఉంటాడు. నీ అదృష్టం బాగుంది గనక ఇంతటి అందగాని దొరికాను అంటూ ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని ఓసారి క్రాఫ్ సవరించుకొని తనను చూసి తనే ముగ్ధుడవుతున్నట్లు కళ్యాణ్ వంక చూసి కళ్ళెకరేశాడు. మూతి 3 వంకర్లు తిప్పింది కళ్యాణి. పూజ కొద్దీ పురుషుడు అంటారు. నేను క్రితం జన్మలో బంగారు పువ్వులతో పూజ చేసుంటాను. అందుకే మీకింత చక్కదనం ఇచ్చాడు దేవుడు. ఇందులో మీ గొప్పతనం ఏమీ లేదన్నట్లు తేల్చి చెప్పేసింది. మరి మురళేనా తక్కువ తింది? చటుక్కున కొంగు అందుకుని కళ్యాణిని దగ్గరకు లాక్కుంటూ సవాల్ చేస్తున్నట్టు ఆమె కళ్ళల్లోకి చూస్తూ గొంతు నిండా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అన్నాడు. ఏమిటి, నువ్వు పూజ చేశావా? మరి నేనేం చేశానో చెప్పనా? తపస్సు చేశాను. అప్సరసని భార్యగా పొందాలని ఘోరమైన తపస్సు చేశాను. అది చూసి ఇంద్రుడు కూడా హడలిపోయాడులే. బాబాబు, నీ తపస్సు చాలించు. నీకు అప్సరస ఎందుకు? వాళ్లను తలదన్నే సౌందర్య రాశిని భూలోకంలో నీకోసం సృష్టించమని బ్రహ్మదేవుణ్ణి బ్రతిమాలుకుంటాను అన్నాడు. పక్కుమని నవ్వేసింది కళ్యాణి. మురళి ఇంకా ఏదో అనబోయాడు. సరిపోయింది, ఇవాళ భోజనం అది ఏమీ అక్కర్లేదా మీకు? 10 కూడా కావస్తుంది. నాకు ఆకలి దహించిపోతుంది బాబు. మీరు ఇంకా ఇలాగే కబుర్లు చెప్తూ కూర్చున్నారంటే ఇంత ఆకలి మీద నేను 2 వంట తినేసి వస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అని వంటగది వైపు దారి తీయబోయింది. అంత మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది అంట. అసలు ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా? మొగుడు భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిలి విస్తర్లో పోని ఎంగిలి కంచం అనుకోలే, అది కాస్త శుభ్రమైనా చేసుకోకుండా అలాగే అందులోనే అన్నము అధరువులు అడ్డుంచుకొని తినాలి భార్య. ఇంకొక విషయం, వండిన పదార్థాలన్నీ భర్తగారిని 10 సార్లు మారు అడిగి బ్రతిమాలి వడ్డించి ఆయన తృప్తిగా త్రేణుస్తూ లేచి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాక అప్పుడు ఆ మిగిలిన కాస్త వంటకాలు వడ్డించుకుని ఒకవేళ అధరువులేమీ మిగలకపోతే ఏ ఊరగాయ ముక్క వేసుకొని తిని లేవాలి అన్నాడు. అలాగే మీకొక్కరికి వడ్డిస్తాను, ముందు రండి అంటూ లోపలికి వెళ్ళింది. పెళ్ళైన తర్వాత కళ్యాణి మొదటిసారిగా వంట చేసిన రోజున మురళికి ఒక్కడికే వడ్డన చేసి భోజనానికి పిలిచింది. భార్య చేతి వంట ఎప్పుడు రుచి చూద్దామా అని ఉవ్విళ్ళూరుతూ ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాడిలా గదిలో కూర్చున్న మురళి గబగబా లేచొచ్చాడు. వంటగదిలో ఒక్క కంచమే ఉంది. కళ్యాణి ఉద్దేశం అర్థమైన ఆశ్చర్యాన్ని అభినయిస్తూ, ఓ, ఇద్దరం ఒక కంచంలోనే తిందామా అన్నాడు కొంటెగా చూస్తూ. కళ్యాణి తెల్లబోయింది ఒక్క క్షణం. తర్వాత చిన్నగా నవ్వేస్తూ, ముందు మీరు కానివ్వండి, నేను తర్వాత తింటాను అంది. ఓహో, అదేం కుదరదు. ఎవరో పరాయి వాడికి పెట్టినట్లు నా ఒక్కడికి విడిగా పెట్టి ఆ తర్వాత నువ్వు తింటావా? నువ్వు కూడా వడ్డించుకో. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినాలి, కానీ ఈ పద్ధతి నాకేం నచ్చదు అన్నాడు గుమ్మం దగ్గర నుండి కదలి రాకుండానే. ఆహా, ఎందుకు, ముందు మీరు కూర్చోండి సిగ్గుగా జవాబు చెప్పింది కళ్యాణి. నువ్వు ఇలా నన్ను ఒక్కడిని కూర్చోబెట్టావంటే నేను అర్ధాకలితో లేచిపోతాను తెలుసా. నేను కడుపు నిండా తినాలి అని నీకుంటే నువ్వు కూడా నాతో పాటు తినాల్సిందే కానీ అంటూ తనే మరో కంచం తెచ్చిపెట్టి గ్లాసులో మంచినీళ్ళు పోసి ఒకటే హడావుడి పెట్టాడు. అదంతా గుర్తు చేసుకుంటూ బట్టలు మార్చుకుని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. అతడొక్కడికి ఒక కంచం పెట్టి వడ్డన ప్రయత్నం చేస్తోంది కళ్యాణి. నువ్వే గెలిచావులే కానీ వచ్చి కూర్చో అంటూ మరొక కంచం పెట్టి అన్నం కూరలు అవి వడ్డించేశాడు. ముసిముసిగా నవ్వుకుంది కళ్యాణి.
పెళ్లికి పెట్టిన సెలవు పూర్తయ్యాక ఆ వేళ మొదటిసారిగా ఆఫీసులో అడుగుపెట్టాడు మురళి. తమ పెళ్లి శుభలేఖతో పాటు ఉద్యోగానికి రాజీనామా కూడా మేనేజర్కి ఇచ్చింది కళ్యాణి. సాధ్యమైనంత త్వరలో, అంటే పెళ్లి నాటికైనా ఆమెను రిలీవ్ చేస్తానని చెప్పాడు మేనేజర్ లింగమూర్తి. మురళి వరండా దాటి హాల్లోకి అడుగు పెడుతూ ఉంటే మిగిలిన వాళ్ళంతా తన వంక కొత్తగా, వింతగా, ఆసక్తిగా చూస్తున్నట్లు అనిపించింది. ఇంకా వీళ్ళు చేసే హాస్యాలకు తట్టుకోవాలి కాబోలు అనుకుంటూ లోపలికి నడిచాడు. మన రావుగారు ఈ నెల్లాళ్లలోనే కాస్త ఒళ్ళు పట్టినట్టున్నారు కదూ అన్నాడు కామేశ్వరరావు. ఇంకా సందేహంగా అడుగుతున్నావా? ఇప్పుడు హాయిగా ఇంటి భోజనం కదా, అయినా కొత్త సంసారం, కోరి చేసుకున్న భార్య. ఆ సంతోషంలో తిండి తినకపోయినా కడుపు నిండిపోతుంది, ఒళ్ళు వస్తుంది అన్నాడు వీర్రాజు. కొత్త సంసారం అంటే గుర్తొచ్చింది, మన కమలగారికి కూడా వచ్చే నెలలో పెళ్ళి అవుతుందిట. వాళ్ళ బావ, అంటే కాబోయే భర్త నిన్న కనిపించినప్పుడు చెప్పాడు నాతో అన్నాడు రమణమూర్తి. వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా అన్నాడు జనార్దనం. అలాగైనా అనుకోవచ్చు. దూరపు బంధువు, ఒకరినొకరు కావాలని కోరి చేసుకుంటున్నారు. అసలు ఈ పాటికే అయిపోవలసిన పెళ్ళి, మరి ఎన్నాళ్ళు ఎందుకు ఆగారో తెలియదు అని కామేశ్వరరావు అంటూ ఉంటే, ఆహా, అయితే కులాంతరం లాంటిదేమీ కాదన్నమాట అన్నాడు జనార్దనం తన మాటలకు తానే నవ్వుకుంటూ. కులాంతరం అంటే జ్ఞాపకం వచ్చింది. నేను నిన్న ఒక కొత్త వార్త విన్నాను. మా చిన్నాన్న కొడుకు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్ట, ఎవరికి చెప్పకుండా ఈ మధ్యే అన్నాడు అవధాని. ఏమిటో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజుల్లో వర్ణాంతర వివాహాలు సర్వసాధారణం అయిపోయాయో అన్నాడు రమణమూర్తి. అదేదో అతి సహజంగా రోజు జరిగిపోయే వ్యవహారంలా అంత తేలిగ్గా నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. మనిషికి మనిషికి మధ్య ఈ కులం అనే అడ్డుగోడ నిలవకూడదు. అసలు వర్ణ వ్యవస్థే ఉండకూడదు. మనుషులంతా ఒకే కులానికి, ఒకే కుటుంబానికి చెందినట్లు కలిసిపోవాలి అంటూ కబుర్లు చెప్పేవాళ్లే తప్ప అక్షరాల అలా ఆచరించి చూపిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరి కులాభిమానం వాళ్ళు, ఎవరి కట్టుబాట్లు వాళ్ళు పాటిస్తూనే మనుగడ సాగిస్తున్న వాళ్లే 100కి 99 మంది ఉంటారు. ఇక మిగిలిన ఆ 1% ఏం చేత ఈ కొత్త పద్ధతిలో నడుస్తున్నారు అంటే కారణం, వాళ్ళ పిల్లలు ఏ క్లాస్ అమ్మాయినో, తోటి ఉద్యోగినో ప్రేమించి పెళ్లి చేసుకుంటామని భీష్మించి కూర్చోవటమే. అప్పుడైనా ఈ పెద్దలు ఒకంతటి ఒప్పుకుంటారా? నయాన భయాన నచ్చ చెప్పాలని చూస్తారు. అప్పటికి లొంగకపోతే సరే మీ కర్మం అన్నట్టు చూసి చూడనట్టు వదిలేస్తారు. అంతేగాని తమ పిల్లలకి వర్ణాంతర వివాహాలు చేయాలి అనే ఆదర్శంతో కావాలని వేరే కులంలో సంబంధాలు వెతికిన వారు ఎంతమంది ఉన్నారంటావు అని అవధాని అన్నాడు. అసలు మనిషిలో కులభావం ఉండకూడదంటే అది ఎక్కడికి పోతుంది? ఏ అప్లికేషన్ ఫారం చూసినా నీ ఊరు పేరుతో పాటు కాస్టు అంటూ తలకాయంత అక్షరాలతో రాసి ఒక కాలం ఇస్తారు. అదిగో వాడి కులాన్ని చూసే ఉద్యోగం ఇచ్చారు అని ఒకరంటే, నా కులం స్పష్టంగా చెప్పుకోవటం వల్లే ఉద్యోగం దొరకకుండా పోయింది అని ఇంకొకరు అంటారు. ఇంత చిన్న విషయంలో ఇన్ని భేదాలు చూపించే మనం 2 నిండు జీవితాలని బంధించి ఉంచే వివాహం దాకా ఏం వెళ్తాము అన్నాడు జగన్నాథం. అవునండో, మీరు చెప్పిన మాట నిజమే అన్నాడు వీర్రాజు. ఏది ఏమైనా కానీ అసలు కులం గోత్రం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న మన మురళీధర్రావు గారు మాత్రం అభినందనీయులు అన్నాడు కామేశ్వరరావు మురళి వంక అదోలా చూస్తూ. అదంతా కళ్యాణి అదృష్టం అంది తార. ఆ అమ్మాయి గొంతులో రవ్వంత అసూయ తొంగి చూసింది. వాళ్ల మాటలకు మనసులో ఏమోలో ఎలాగో అనిపించినా దాన్ని అప్పుడే మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ చిన్నగా నవ్వేశాడు మురళి. ఏమండి రావు గారు, నాకు తెలియక అడుగుతాను, కళ్యాణి గారి చేత అప్పుడే ఉద్యోగం ఎందుకు మానిపించేశారు? ఇంకా పిల్ల పాప బయలుదేరిన తర్వాత అయితే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు హాయిగా ఇద్దరు వచ్చి పని చేసుకోవచ్చుగా అన్నాడు రమణమూర్తి. ఎందుకు వచ్చిన ఉద్యోగం? హాయిగా అయ్యగారు సంపాదిస్తూ ఉంటే అమ్మగారు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇతను ఒక్కడి జీతంతో సంసారం గడవకపోతే కదా ఆవిడ ఉద్యోగం చేయటం అన్నాడు నరసింహమూర్తి. అంతేనా, లేకపోతే మీ ఆవిడ 10 మంది మగవాళ్ళ మధ్య కూర్చుని పనిచేయటం ఏమిటి అనే అభ్యంతరం ఏమైనా ఉందా మీకు అంది తార. నేనేమి చెప్పలేదు, తనే మానేస్తానంది అన్నాడు మురళి. ఆవిడ గారికి ఈ మంచి బుద్ధి పుట్టడం వల్లనే నాకు ఈ ఉద్యోగమైనా దొరికింది. లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో అందరం పస్తులతో గడపాల్సి వచ్చేదో అనుకున్నాడు కళ్యాణి ప్లేస్లో కొత్తగా చేరిన రామస్వామి. ఉదయం 7 గంటల వేళ
కళ్యాణి అప్పుడే స్నానం అది ముగించుకుని వంట ప్రయత్నంలో పడింది. పెరటి తలుపు చప్పుడైతే వెనక్కు తిరిగి చూసి, నువ్వా మణిరా అంది. మణి మేడ మీద వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి కాస్త సిగ్గుపడుతున్నట్లు సంకోచిస్తున్నట్లు లోపలికొచ్చి, ఈ గ్లాసుడు కందిపప్పు ఇమ్మంది మా అమ్మ అంది. ఇస్తానుండు అని ఆ పిల్లకు చెప్పి గబగబా చేతిలో ఉన్న పని పూర్తి చేసి చెయ్యి కడుక్కుని వచ్చి ఆ పిల్ల చేతిలో గ్లాసు తీసుకుని దాని నిండా కందిపప్పు పోసిచ్చింది. అది తీసుకుని వెళ్ళిపోయింది మణి. ఆ ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నాయి. క్రింద 2 వాటాలు, మేడ మీద 2 వాటాలును. క్రింది భాగాల్లో మురళీ కుటుంబం, దేశపాండే కుటుంబం ఉంటున్నారు. మేడ మీద గోపాలం కుటుంబం, మెహతా వాళ్ళు ఉంటున్నారు. గోపాలం వాళ్ళు కూడా ఈ మధ్యే, అంటే మురళి వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన వారం రోజుల తర్వాత అక్కడికి వచ్చి చేరారు. గోపాలం భార్య శాంత చాలా కలుపుగోలు మనిషి. కలుసుకున్న వేళ విశేషము ఒకే భాష వాళ్ళు కావటం వలన శాంతకి కళ్యాణి పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఒకే ఇంట్లో ఉంటున్నందుకు కలిగిన పరిచయం, స్నేహం కాకుండా శాంత ఆత్మీయత ఉట్టిపడేలా చెల్లాయని పిలుస్తూ ఉంటే కళ్యాణి మనసంతా నిండిపోయినట్లు అయ్యేది. మనం కలుపుకోవటానికి ఏ వరుసైనా ఒకటే, కానీ నాకు చెల్లాయలంటే సరదా. నేను మా ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని. నా కోరిక ఎలా తీరుతుంది? నిన్ను చూడగానే అలా పిలవాలనిపించింది అని ఆప్యాయంగా నవ్వుతూ శాంత చెప్తూ ఉంటే, నాకు అదే బాగుంది, అలాగే పిలువక్కయ్య అంది కళ్యాణి. 7 పిల్లలు, భర్త, తను, అంత పెద్ద సంసారాన్ని ఈదుకొస్తూ రోజులో చాలా భాగం వంటింటికే అంకితమైపోయే శాంతకి ఇరుగింటికి పొరుగింటికి పెత్తనాలు చేయడానికి తీరిక ఉండదు, అంతగా ఇష్టమూ ఉండదు. ఎప్పుడైనా మనసు మరీ చిరాకుగా ఉన్నప్పుడు మాత్రం కళ్యాణి దగ్గరకు వచ్చి కూర్చుని కష్టం సుఖం వెళ్ళబూసుకుంటూ ఉండేది. అలా అలా అప్పుడప్పుడు ఆవిడ చెప్పిన వాటిని బట్టి కళ్యాణికి ఆ కుటుంబం గురించి చాలా విషయాలు తెలిసాయి. శాంతకి పెళ్ళయి 10 ఏళ్ళయింది. పెళ్ళైన ఏడాదికే పెద్ద కొడుకు పుట్టాడు. వాడు పుట్టిన నక్షత్రానికి శాంతి అది లేకపోయినా తొలిచూలు పుట్టిన మగబిడ్డకు ఘనంగా బాలసార చేసుకోవాలని అటు శాంత తల్లిదండ్రులు, ఇటు గోపాలం తల్లిదండ్రులు చాలా ముచ్చట పడ్డారు. కానీ కొత్తగా కన్ఫర్మ్ అయిన ఉద్యోగం, ప్రమోషన్ లిస్టులో తన పేరు కూడా చేర్చబడే సూచనలున్నాయి. అటువంటి సమయంలో గోపాలం ఒక్కరోజు కూడా సెలవు పెట్టడం మంచిది కాదని ఆఫీసర్ సలహా ఇచ్చాడు. ఇంకా మరి చేసేది లేక ఆ వేడికేదో ఇక్కడే చేసుకుంటాము, శాంతని బాబును పంపించేమని రాశాడు గోపాలం. 3 నెలల పసివాణ్ణి తీసుకొచ్చింది శాంత. ఆ తర్వాత 2 నెలలకే బాలసార జరిగింది. ఆ వేడుకకు అటు శాంత తల్లిదండ్రులు, ఇటు గోపాలం తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇరుగు పొరుగు వాళ్ళని, గోపాలం ఆఫీసుల వాళ్ళని అందరినీ పిలిచి అట్టహాసంగా టీ పార్టీ ఇచ్చాడు. అమ్మమ్మ చేయించుకు వచ్చిన మురుగులు చేతులకు తగిలించుకొని సిల్క్ బుష్ షర్టు తొడుక్కొని దొరబాబులా ఉన్న బాబు వీళ్ల చేతుల్లో నుంచి వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ చేతుల్లో నుంచి వీళ్ల చేతుల్లోకి మారుతున్నాడు. వాడి పేరు ఇప్పుడు వెంకటరమణ. వచ్చిన వాళ్ళందరి దగ్గర నుండి బహుమతులు కొట్టేసి అందుకు ప్రతిఫలంగా 2 బుగ్గలు సొట్టలు పడేలా వాడు ఓ చిరునవ్వు పారేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కూడా ముచ్చటగానే ఉంది. ఆ తర్వాత 15 రోజుల దాకా ఆనాటి విశేషాలను, బాబు చిలిపి చేష్టలను తలుచుకుని మరీ మురిసిపోయారు ఆ భార్యాభర్తలు. టీ పార్టీ ఖర్చుకైతేనేమి, వచ్చిన బంధువులకు బట్టలు అవి కొనటానికైతేనేమి 200 రూపాయలు అప్పైనా బాధ అనిపించలేదు వాళ్ళకి ఆ సంతోషంలో. తర్వాత ఏడాది తిరగకుండానే శాంతకు అమ్మాయి పుట్టింది. అల్లుడికి ఆ వార్త రాస్తూ పిల్ల నక్షత్రానికి చాలా శాంతి చేయించాలని, హోమాలు జపాలు చేయించాలని రాశాడు శాంత తండ్రి. అలాంటి వాటిల్లో తనకు నమ్మకం ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు ఎలాగూ ఊరుకోరని క్రితంసారిలా ఇక్కడ చేసుకుంటే మళ్ళీ ఆ ఖర్చంతా తడిసి మోపుడవుతుందని గోపాలం 4 రోజులు సెలవు పెట్టి వెళ్ళి పని జరిపించుకుని వచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు శాంత పిల్లలు వచ్చారు. ఇక్కడ ఇంట్లో పని, 2 పిల్లల్ని చూసుకోవటం శాంతకు కొంచెం అలసటే అనిపించేది. అందరూ చేసుకోవటం లేదు, 4 రోజులు పోతే ఈ నీరసం అదే సర్దుకుంటుంది అని లక్ష్య పెట్టకుండానే రోజులు గడిపేసేది. ఒకవేళ ఎప్పుడైనా గోపాలం దగ్గర ఆ మాట అంటే, ఓ అబ్బా 2 పిల్లలు పుట్టేసరికి నువ్వు ఇలా తయారైతే మీ అమ్మ మా అమ్మ 10 మంది పిల్లల్ని కని ఎలా పెంచి పెద్దవాళ్ళని చేశారనుకున్నావు అనేవాడు పెద్దగా నవ్వుతూ. శాంత నీరసంగా నవ్వేసి ఊరుకునేది. మరొక సంవత్సరం గడిచింది. శాంతకి పురిటి రోజులు. ఓ సాయంకాలం గోపాలంతో పాటు ఇంటికొచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిన ఓ స్నేహితుడు తర్వాత కాస్త చనువుగానే అతన్ని హెచ్చరించాడు.
నీ మిస్సెస్ చాలా వీక్గా ఉన్నారు. టానిక్లు అవి ఇప్పిస్తూనే ఉన్నావనుకో. అయినా పిల్లల విషయంలో కాస్త స్పేసింగ్ ఉండాలిగా. 4 ఏళ్లకు 3 పిల్లలంటే తల్లి ఆరోగ్యము పాడవుతుంది, పిల్లలు బలహీనంగానే ఉంటారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు అన్నాడు. గోపాలానికి సర్రున కోపం వచ్చింది. అయినా అతన్నేమీ అనటం ఇష్టం లేక ఎలాగో తామాయించుకున్నాడు. కానీ ఇంటికొచ్చాక మాత్రం ప్రతివాడికి ఇదొక జబ్బు అయిపోయింది. ఫ్యామిలీ ప్లానింగు అంటే వెధవగోల. కనిపించిన వాళ్ళందరికీ సలహా ఇవ్వాలని చూస్తారు. నా పెళ్ళాం బిడ్డల బరువు అక్కడికి తనేదో మోస్తున్నట్టుంది వాడి ధోరణి. పెట్టి పోషించేవాడికి నాకు లేని బాధ మధ్య వాడికెందుకో అంటూ ఆ రోజల్లా గుంజుకుంటూనే ఉన్నాడు. సరే, ఆ తర్వాత 5 ఏళ్లలోనూ మరొక 4 పిల్లలు పుట్టారు. 3వ పురుడు దగ్గర నుంచి శాంత కాన్పుకు పుట్టింటికి వెళ్ళటం మానేసింది. ఆ వేళటకు సహాయంగా ఉండటానికి ఆమె తల్లో అతని తల్లో వచ్చేవారు. ఇంచుమించు సంవత్సరానికి ఒకసారి ఆ ఖర్చులు, పెరుగుతున్న సంసారం, రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలు, నిత్యావసరాలు గడవటమే గగనమైపోతోంది. పసిపిల్లకు పాల డబ్బాలు, ఎడపిల్లకి మందు సీసాలు, ఇంకా పెద్దవాళ్ళకి స్కూలు జీతం, ఇలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. పిల్లలకు పట్టుమని తలో 4 జతల బట్టలైనా లేవు. గోపాలం ఆఫీసుకు కూడా కాస్త చిరుగులు పట్టి దారపు పోగులు రేగిపోయిన పంట్లాములు, కాలర్ చిరిగిపోయిన షర్ట్లు వేసుకుని వెళ్తున్నాడు. ఇంకా శాంత సరే చిరుగులు కుట్లు కనిపించకుండా కుట్టుకుని కట్టుకోవటానికి వీలు కానంత పాత చీరలు కూడా కట్టుకొని కాలక్షేపం చేస్తోంది. పెళ్లి నాటికి బొద్దుగా అందంగా ముద్దబంతి పువ్వులా ఉండే శాంత ఈనాడు పాలిపోయిన మొహము, చప్పి దవడలు, గుంటలు పడ్డ కళ్ళతో సన్నగా ఈనె పుల్లలా తయారైంది. 9 ఏళ్ల నాడు ఘనంగా పెద్దవాడి బాలసార జరుపుకొని అట్టహాసంగా స్నేహితులందరికీ విందు చేసిన అతను ఇవాళ కన్నబిడ్డలకు కడుపు నిండా బలమైన ఆహారమైనా ఇవ్వలేకపోతున్నాడు. పోనీ తనేమైనా చేతులు ముడుచుకొని కూర్చున్నాడా అంటే అదేమీ లేదు. చచ్చి సున్నమై ఓవర్ టైములు కూడా పనిచేస్తున్నాడు. నిజం చెప్పాలంటే 10 ఏళ్ల క్రిందటికి ఇప్పటికీ అతని జీతం నెలకి ఓ 100 రూపాయల పైనే పెరిగింది. అయినా దాంతో నెలంతా గడవటమే లేదు. మధ్యలో అక్కడ ఇక్కడ చేబదుళ్ళు చేయటం, జీతం రాగానే అవి తీర్చటం, మళ్ళీ 15వ తారీఖునే అప్పుకు బయలుదేరటం. వేధవ బ్రతుకు అని ఎన్నిసార్లు తమ జీవితాల్ని తామే తిట్టుకుంటారు ఆ భార్యాభర్తలు. అయినా ఆ జీవితాలు అలాగే సాగిపోతున్నాయి. మెళుకువ వచ్చినా లేవబుద్ధి కాక ట్రాన్సిస్టర్ అలా పక్కన పెట్టుకుని వార్తలు వింటూ పడుకున్న మురళి వార్తలు సమాప్తం అన్న తర్వాత ట్రాన్సిస్టర్ ఆపేసి లేచి రగ్గు మడత పెట్టి యువతలకొచ్చాడు. వంటింట్లో కళ్యాణి కత్తిపీట ముందు పెట్టుకుని దొండకాయలు చక్రాల్లా తరుగుతోంది. ఇంకా 8 కాలేదు, అప్పుడే నీ స్నానం అన్నీ అయిపోయినట్టున్నాయి. ఎందుకు ఈ హడావుడి కళ్యాణి? ఇంత చలిలో చీకటితో లేవటం ఎందుకు? ఏదో మించిపోయినట్టు అన్నాడు గడప దగ్గర నిలబడి లోపలికి చూస్తూ. బాగుంది, 6 గంటలకు లేవటం కూడా త్వరగా లేవటం కింద లెక్క ఏమిటి? అబ్బా చలి అనుకుంటూ రగ్గు ముసుగు పెట్టుకుని పడుకుంటే ఆ చలి ఎంతకీ వదలదు. చీకటితో లేచి గబగబా మొహం కడిగేసుకుని ఆ పళంగా కుళాయి శుభ్రంగా విప్పేసి దాని కింద కూర్చున్నావంటే చలి గిలి అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోతాయి అంది. అయితే నువ్వు చన్నీళ్ళ స్నానం చేసావా? లేదులేండి బాబు, మాట వరుసకేదో అంటే పట్టుకుంటారు. త్వరగా వెళ్ళి మొహం కడుక్కురండి, కాఫీ కలుపుతాను అంది కళ్యాణి. కత్తిపీట, కూర ముక్కల పళ్ళెము ఓ వారకు పెట్టి అవి తరిగిన దగ్గర జాగా శుభ్రం చేస్తూ. అవును గాని పైవాళ్ల పాప పొద్దున్నే వచ్చినట్లుంది ఎందుకు అన్నాడు మురళి యథాలాపంగానే అడుగుతూ. పాపం కాస్త కందిపప్పు కావాలని వచ్చింది. నెలాఖరి కదూ, వాళ్ళ ఇంట్లో నిండుకున్నట్టుంది అంది. పోన్లే పాపం, మనమేం ఊరికే ఇవ్వటం లేదు. అది 100,000 వేలు కాదు. ఈ మాత్రంగానైనా మనిషికి మనిషి సాయం చేయకపోతే ఎలా? ఏది అడిగినా విసుక్కోకుండా ఇస్తూ ఉండు. ఆ కుటుంబం పట్ల జాలి, సానుభూతి ఉన్నాయి అతని కంఠంలో. బాగుంది, నేనెప్పుడు లేదన్నాను? ఒక్కోసారి కొన్ని మనకే చాలవేమో అనిపించినా ఆ మాట పైకి చెప్పకుండా ఏదో సర్దుబాటు చేస్తూ ఉంటాను అంది. మురళి మొహం కడుక్కోవటానికి బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. ఉదయం 10 గంటలు దాటింది. ఆఫీసులో స్టాఫ్ అంతా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని పని చూసుకుంటున్నారు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరాల కట్ట యాదగిరి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆ హాల్లో ఉన్న అందరూ చేస్తున్న పని మానేసి తలలు తిప్పి యాదగిరి వంక చూశారు. ప్రతిరోజు ఆ వేళటికి పోస్టు రావటం, స్టాఫ్ అంతా ఆసక్తిగా ఆశగా ఆ ఉత్తరాల వంక చూడటం మామూలే. యాదగిరి ఉత్తరాల మీద అడ్రస్సులు చూసి ఓ కవరు మురళి టేబుల్ మీద పెట్టి మిగిలినవి తీసుకుని మేనేజర్ గదిలోకి వెళ్ళిపోయాడు.
అయ్యో, ఇవాళ మనెవరికి లేనే లేవా? ఈ ప్యూను ముండావాడు సరిగ్గా చూశాడో లేదో అంటూ అంగలార్చాడు కామేశ్వరరావు. అతని మధ్య సెలవు పెట్టి వెళ్ళి ఓ పెళ్లి కూతుర్ని చూసొచ్చాడు. చూసి చూడగానే ఆ అమ్మాయి అతనికి నచ్చింది. ఆ సంగతి తండ్రికి చెప్పి ఇంకా ముహూర్తం పెట్టించేయమని చెప్పొచ్చేశాడు. తండ్రి దగ్గర నుంచి కానీ కాబోయే మామగారి దగ్గర నుంచి కానీ ఉత్తరం వస్తుందని 15 రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. పాపం రోజు నిరాశ ఎదురవుతోంది. ఆ అమ్మాయికి తను నచ్చలేదేమో అన్న ఊహ మాత్రం అతనికి రాలేదు. అందుకే రోజు ఉత్తరం కోసం చూస్తున్నాడు. ఎవరికి రాకపోవటమే మురళీధర్రావు గారికి వచ్చిందో కవర్ ఉత్తరం అన్నాడు జనార్దనం కామేశ్వరరావుని ఇంకా ఉడికించాలని. ఆ తెలుసు అన్నాడు కామేశ్వరరావు. ఆ ఉత్తరం అసలు తనదే కాకూడదా? పొరపాటున ఆ బంట్రొత్తు మురళి చేతికిచ్చి ఉండకూడదా అని లోపల కోరుకుంటూ మురళి ఆ కవర్ను ఓసారి ఇటు తిప్పి అటు తిప్పి చూశాడు. అడ్రస్ రాసిన వారి దస్తూరి ఎవరిదే ఉంటుందో అతనికి చట్టుకున్న గుర్తు రావటం లేదు. రాసిన వారి పేరు అడ్రస్ ఉంటుందేమోనని చూశాడు. లేదు, ఉత్తరం మాత్రం చాలా బరువుగా ఉంది. అదనంగా స్టాంపులు అతికించారు. ఎక్కడి నుంచి అయి ఉంటుంది అనుకుంటూ గబగబా కవరు చించి కాగితాల పైకి లాగాడు. ఆ మాత్రంగా పేజీలు తిప్పేసి చివర సంతకం చూశాడు. ఆ పేరు చూడగానే విస్తుపోయాడు. అతని చెల్లెలు వైదేహి రాసిన ఉత్తరం అది. ఇంత పెద్ద ఉత్తరంలో చెల్లాయి ఏం రాసుంటుంది? తాను పెళ్లి చేసుకోగానే రాసిన ఉత్తరానికి సమాధానంగా ఇంకా నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తండ్రి రాసిన కార్డు ఒకటి వచ్చింది. ఆ తర్వాత జీతం అందుకోగానే ఇదివరకులాగే ఇంటికి కొంత డబ్బు పంపించాడు. ఇంక నుంచి నీ డబ్బు మాకు అవసరం లేదు, నువ్వు పంపినా మేము తీసుకోము అన్న జవాబుతో అది తిరిగొచ్చింది. ఆ తర్వాత ఈ 4 నెలల్లోనూ వాళ్ళ సంగతులేవి తెలియనే లేదు. ఇప్పుడు ఇందులో ఏం రాసుంటుంది? అతని మనసు కీడును శంకిస్తూ భయంతో దడదడలాడించింది. మంచిని ఆశిస్తూ సంబరపడి ఆ ఉద్వేగంతో గబగబా చదవటానికి ఉపక్రమించాడు. 2 వాక్యాలు చదవకముందే సాబు బులా రెహెహై అంటూ వచ్చాడు రహీం. ఒక్కసారి వాడిని నమ్మలకుండా మింగేద్దామా అన్నంత కోపం వచ్చినా ఇక చేయగలిగింది ఏమీ లేదన్నట్లు విసుగ్గా కాగితాలు డ్రాయర్లో పడేసి లేచి వెళ్ళాడు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.